హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు నీ హ్యానల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఎందుకు అంటే చాలా గ్యాప్ తర్వాత నేను ఒక ట్రిప్ వెళ్తున్నా. సో దట్ ఈజ్ అరకు. సో దానికోసం నేను వీడియో అయితే రికార్డ్ చేయాలనుకున్నా. నేను రెడీ అయిపోయి స్టేషన్కి అయితే వచ్చాను. ఆల్మోస్ట్ 12 o'clock అవుతుంది. ఇక్కడ నుంచి నేను నా ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి. దెన్ లేటర్ ఇంకొక ట్రైన్ తీసుకొని మేము వైజాగ్ అయితే వెళ్ళాలి. సో ప్రజెంట్ నేను స్టార్ట్ అయినప్పుడు చాలా వేడిగా అయితే ఉంది, లైక్ సమ్మర్లా అనిపించింది. భయపడ్డాను వైజాగ్ నుంచి అరకు వెళ్ళాలి, ఇదంతా జర్నీ ఎలా అవుతుందా ఏంటా అని. అండ్ ఇది నేను బుక్ చేసుకున్న ట్రైన్ అనమాట. సో ఏసీ తీసుకున్నాము, సీటింగ్ స్లీపర్ కాదు. సో వైజాగే కాబట్టి ఈజీ జర్నీ, సో స్లీపర్ అవసరం లేదనిపించింది. ఇది వైజాగ్ రీచ్ అయిన తర్వాత. సో వైజాగ్లో దిగిన తర్వాత మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము ఒక రూమ్ ఆన్లైన్లో. సో దానికైతే వెళ్ళిపోయాము. వెళ్ళి ఫ్రెష్ అయ్యి నీట్గా ఫుడ్ తినేసి లైక్ కొంతసేపు బీచ్ రోడ్లో తిరుగుదామని చెప్పేసి బైక్ తీసుకుని అయితే వచ్చాము. సో వైజాగ్ బీచ్ అంతా ఫుల్ కలర్ఫుల్గా ఉంది. లైక్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సరదాగా కూర్చున్న వాళ్ళు ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఆ వ్యూని. సో మళ్ళీ ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ బాగుంది. అట్లీస్ట్ ఈ టైంకి ఎలా ఉండడం కూడా బాగా నచ్చింది. సో మేము కూడా కొంతసేపు అలాగా బీచ్ రోడ్లో మొత్తం తిరిగేసి అట్లా బీచ్ దగ్గరికి వెళ్ళి కొంతసేపు వాక్ చేసి అండ్ వ్యూని అయితే ఎంజాయ్ చేయాలనుకున్నాం. ఒక్కొక్కరికి ఒక్కో ఫ్యాంటసీస్ ఉంటాయి అంటారు కదా, నాకు అలానే ఇట్లా బీచ్ రోడ్లో కూర్చొని మంచిగా ఐస్ క్రీమ్ తింటూ ఆ వ్యూని ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. సో యాజ్ యూజువల్ ఐస్ క్రీమ్ తీసుకున్నా, తినేసాం, కూర్చున్నాం. సో ఆల్మోస్ట్ 12 అవుతుంది. సో రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మా స్కెడ్యూల్ అయితే ఉంది. సో ఇది నా మార్నింగ్ లుక్. లైక్ నాకు వైజాగ్లో చాలా ఇష్టమైన ఒక ప్లేస్ ఉంది, దానికోసం నేను రెడీ అయ్యాను అనమాట. వైజాగ్లో చాలా బీచెస్ ఉంటాయి, బట్ నాకు అన్నిట్లో ద మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే తొట్లకొండ బీచ్. సో దానికైతే స్టార్ట్ అయిపోయాము. అక్కడ సన్ రైజ్ చాలా బాగుంటుంది. దాన్ని బీచ్ లాగా కాదు, బట్ ఒక వ్యూ పాయింట్ అనమాట అది. కంప్లీట్ మనం తొట్లకొండ బీచ్కి వెళ్తున్నంతసేపు కూడా ఇట్లా బీచ్ వ్యూనే ఉంటుంది. సో అక్కడ యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ వెళ్తే వ్యూ ఇంకా బాగుంటుంది, బట్ మేము ఆల్రెడీ లేట్గా స్టార్ట్ అయ్యాము. సో వ్యూ అని కాకపోయినా జస్ట్ చూడాలనిపించింది. సో ఇది నా అవుట్ఫిట్. సో వెళ్ళేది బీచ్కి కాబట్టి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది ఫొటోస్కి అని అయితే ప్రిఫర్ చేశాను. ఇది తొట్లకొండ బీచ్. మీకు ఏ టైంలో వెళ్ళినా సరే దీని వ్యూ నాకు ఎందుకో చాలా అందంగా అనిపిస్తుంది ఇప్పటికప్పుడు. ఈ ఆర్చ్ ఏదైతే ఉందో ఇది మనం చాలా మూవీస్లోనూ ఫొటోస్లోనూ చూసుంటాం. నార్మల్గా అయితే ఇక్కడ ఎక్కువ ఫోటోషూట్స్కి వస్తారని చెప్పాను కదా. సో మనం లైక్ వెళ్ళి ఫొటోస్ తీసుకుందామన్నా సరే అక్కడ ఖాళీ ఉండదు, ఎవరొకరు ఉంటూనే ఉంటారు. బట్ మేము వచ్చింది కొంచెం ఎర్లీగా కాబట్టి అట్లీస్ట్ ఒక 2-3 ఫొటోస్ అయినా తీసుకున్నాం అక్కడ. అండ్ చూసారుగా ఇదంతా తొట్లకొండ బీచే. అండ్ ఇవి నా ఫొటోస్, లైక్ జస్ట్ బీచ్లో తీసుకున్న ఫొటోస్ నేను ఇక్కడ అటాచ్ చేశాను. అండ్ అగైన్ మేము అరకు వెళ్ళాలి కాబట్టి మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి బీచ్ నుంచి అయితే రిటర్న్ వచ్చేసి వెకేట్ చేసేసి అండ్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము. ఒక్క డేలో మేము ఆల్మోస్ట్ 3 క్లైమేట్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. లైక్ నేను వైజాగ్లో స్టార్ట్ అయినప్పుడేమో చాలా వేడిగా ఉంది, అండ్ కొంచెం దూరం వెళ్ళేసరికి ఇట్లా వర్షం పడింది. ఇంకా మా ట్రావెల్ జర్నీ మ్యాక్సిమం లైక్ అంతా కూడా నేచర్లోనే అనమాట. లైక్ ఇదంతా ఘాట్ రోడ్ అంటారు, అంటే ఒక కొండ మీద మనకి ఒక వే కడితే ఎలా ఉంటుందో అలా అనమాట. సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. నాకు ఈ ఘాట్ రోడ్లో వెళ్ళడానికి భయం అనిపించింది ఫస్ట్, బట్ వెళ్తుండగా అలవాటు అయిపోయింది. నాకు హైట్స్ నుండి చూడడం చాలా భయం, అందుకే నేను అటుపక్కన అసలు చూడలేకపోయేదాన్ని. ఎక్కువ జస్ట్ రోడ్ వైపే చూసుకుంటూ కూర్చున్నాను అనమాట. ఇట్లా కర్వ్స్ తిప్పుతూ ఉంటే నాకైతే కళ్ళు తిరిగేది. అండ్ వీళ్ళు చూడండి జస్ట్ ఒక కొండ ఏరియాలో కొండ మీద ఒక చిన్న విలేజ్లా కట్టుకున్నారు. అది చూడడానికి చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ మా ప్లాన్ ప్రకారం అయితే ముందు రూమ్కి వెళ్ళిపోవాలి, బట్ అలా కాకుండా మేము వెళ్తుండగానే మాకు ఇక్కడ నుంచి బుర్రా కేవ్స్ 6 kilometers అని ఒక స్టోన్ కనిపించింది. ఇంకా అది పట్టుకొని లంచ్ చేసేసి బుర్రా కేవ్స్కి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. సో మనకి ఇక్కడ టికెట్ వచ్చేసరికి 80 rupees పడుతుంది ఒక పర్సన్కి ఎంట్రీ, అండ్ మనకి పార్కింగ్ కూడా తీసుకోవాల్సిందే. అండ్ టికెట్స్ తీసుకుని మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ
ఒక మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్ క్యారీ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇది ఒక జస్ట్ మనం అలా తిరిగేసి వచ్చేయడానికి అంత ఈజీ అనిపియదు. చాలా స్టెప్స్ ఉంటాయి. చాలా స్టెప్స్ కాదు, ఓన్లీ స్టెప్సే ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళాలన్నా, బయటకి రావాలన్నా సరే. ఇవి న్యాచురల్‌గా వచ్చిన కేవ్స్ అంటారు, గుహలంట. సో, దీనికి వీళ్ళు అట్రాక్షన్‌గా అక్కడక్కడ కలర్ లైట్స్ తోటి డెకరేట్ చేసేసి అలా పెట్టేశారనమాట. సో, అదే చాలా లుక్ వచ్చేసింది లైట్స్ పెట్టేసరికి ఈ కేవ్ మొత్తం. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ అరుస్తూనే ఉన్నారు. అదెందుకో పెద్ద రీసౌండ్ వస్తది కదా! దానికోసం. ఈ స్టెప్స్ ఉన్నాయి చూడండి, ఆ పైన ఒక టెంపుల్ ఉందంట. దానికోసం ఆ స్టెప్స్ ఎక్కి వెళ్తూ ఉన్నారు. ఇది మనం లోపలికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక మెమరీ పర్పస్ ఫోటో తీసుకోవాలనుకుంటే కూడా ఫోటో తీసుకోవచ్చు. అండ్ మేము బయటికి రాగానే ఫుల్ వర్షం పడుతూనే ఉంది. అక్కడే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి వర్షం తగ్గిన తర్వాత అగైన్ మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఇది బుర్రా కేవ్స్. నెక్స్ట్ మేము బుర్రా కేవ్స్కి దగ్గరలోనే కటిక వాటర్ ఫాల్ ఒకటి ఉంది. సో అది కూడా ఈరోజే కవర్ చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఇది అడ్వెంచర్ అనే చెప్పాలి. మనకి కటిక వాటర్ ఫాల్కి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ అనేది ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే చాలా కష్టపడాలి. నేను అట్లా స్టెప్స్ ఎక్కి వచ్చేసరికి ఫుల్ అసలు నా మొత్తం టైరే మారిపోయింది. అండ్ వస్తున్న దారిలో మేము వెళ్ళేటప్పుడు వర్షం పడిందని చెప్పాను కదా, ఆ వర్షానికి జారిపోయేదనమాట కాలు. నేనైతే కొంచెం స్లిప్ అయిపోయాను కూడా, అందుకే నా డ్రెస్ అయితే అలా తయారైంది. ద మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే, మనకి డైలీ వైజాగ్ నుంచి అరకు అర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్ ఈ టన్నల్స్ లోపల నుంచే వస్తుందంట. సో నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే అర్థమైంది. ఇట్లా కొండ పైన ఒక రైల్వే ట్రాక్ వేయడం అంటే చాలా గ్రేట్. తట్టు వాటర్ ఫాల్స్, టన్నల్స్ ఇవన్నీ దాటుకుంటూ అది రావడం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎక్స్ప్లోర్ చేసి చూపించేంత ఓపిక అయితే లేదు నాకు, అందుకనే నేను కూర్చుండిపోయాను. వేరే మా ఫ్రెండ్కి ఇచ్చేసాను తీయమని వీడియోస్. వన్స్ ఒక 200 నుంచి 300 స్టెప్స్ ఉంటాయేమో, అది ఎక్కి వాటర్ ఫాల్ రీచ్ అయిన తర్వాత మనం పడిన కష్టం అంతా మర్చిపోతాము. అంత బాగా అనిపించింది. మేబీ నా ఫోన్లో క్లారిటీ లేకపోవచ్చు, లేదంటే దాన్ని ఓన్గా మీరు ఎక్స్పీరియన్స్ చేయలేకపోవచ్చు. బట్ ట్రస్ట్ మీ, వర్త్ ఇట్ అనమాట. అంత కష్టపడి వచ్చానా అన్న ఫీల్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అస్సలా లేదు. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ పైనుంచి వాటర్ అలా పడుతూనే ఉందన్నమాట. దట్టు వాటర్ కూడా చాలా చల్లగా ఉంది. సో అది చూసుకుని లేట్ అయిపోతుంది, చీకటి పడిపోతుందని అగైన్ మేము ఇప్పుడు అరకుకి అయితే మా జర్నీ స్టార్ట్ చేసేసాము. ఏముండదు, అరకుకి ఈ బుర్రా కేవ్స్ అండ్ కటిక వాటర్ ఫాల్స్కి ఒక 30 మినిట్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో ఇది మనకి ఘాట్ రోడ్ అంతా అయిపోయి అరకు దగ్గరలో ఉందనంగా మనం ఒక విలేజ్ని క్రాస్ చేస్తూ వెళ్తాము. సో నిజంగా ఇది ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుండేది అనిపించింది వ్యూ. మేము వాటర్ ఫాల్ దాటేసిన తర్వాత ఇంకా ఫుల్ టెంపరేచర్ అయితే కూల్ అయిపోయింది. చాలా చలి పెట్టింది. చేసిన బెస్ట్ ఏంటి అంటే, నేనైతే వాటర్లో దిగలేదు, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ చాలా చల్లగా ఉంది. సో నేను దిగితే నా పరిస్థితి ఏంటని భయమేసి నేను దిగలేదు, మా ఫ్రెండ్స్ కూడా దిగలేదు. సో ఇంకా బయలుదేరిపోయి వచ్చేసాము. అదే మాకు ప్లస్ అయింది. లేదంటే ఇప్పుడు పెడుతున్న చలికి ఆల్మోస్ట్ నేనైతే ఫ్రీజ్ అయిపోయేదాన్నేమో. ఈవెన్ మేము స్వెటర్స్ కూడా క్యారీ చేయలేదు. అంటే అన్సీజన్ కదా, వింటర్ కాదు కదా, చలి పెట్టదేమో అనుకున్నాము. బట్ ట్రస్ట్ మీ, చాలా చలి పెట్టిందనమాట. సో బెటర్ ఎవరైతే ఈ రైనీ సీజన్లో వెళ్తున్నారో వాళ్ళు కూడా జస్ట్ సమ్ సల్వార్స్ కానీ స్వెటర్స్ కానీ క్యారీ చేయడం చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ మేము అనుకున్న ప్లాన్ వేరు, బట్ ఈరోజు మేము చూసిన ప్లేసెస్ వేరు. సో ఎవరైతే ఓన్ వెహికల్స్ క్యారీ చేస్తున్నారో వైజాగ్ నుంచి, బెటర్ మీరు వెళ్ళే దారిలోనే బుర్రా కేవ్స్ అండ్ కటిక వాటర్ ఫాల్స్ కవర్ చేసేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 1 డే 2 డేస్ ఏదైతే ఉందో దాన్ని మీరు స్ట్రెస్ లేకుండా ఈజీగా కవర్ చేసుకుని నీట్గా అయితే రిటర్న్ అయిపోవచ్చు. సో ఇది నా సజెషన్, ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ డే ఇన్ వైజాగ్ టు అరకు ట్రిప్. సో యాక్చువల్లీ నేనైతే అన్ఎక్స్పెక్టెడ్గా అయినా సరే చాలా ఎంజాయ్ చేశాను.
సో నెక్స్ట్ డే అండ్ మై కంప్లీట్ ట్రిప్ డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ డే మేము అనుకునే ప్లేసెస్ అంటే లోకల్, లైక్ అరకు లోకల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేయాలనుకుంటున్నాము. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్, అండ్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.